భార్య అయితే పక్కన డోర్ పక్కన దాక్కొని పని మనిషితోనైతే నాటకం ఆడిస్తుంది. ఏమిటో వీడియో ఎండింగ్ వరకు చూడండి. నువ్వేంటి ఇక్కడ పడుకున్నావంటే, మేడం లేదండి 2 డేస్ వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళింది. ఇక నుంచి మీకు అన్ని సపర్యలు నేనే చేయాలి అని మేడం చెప్పారు అనంటే, నువ్వు తిక్క తిక్కగా మాట్లాడకు, నా వైఫ్ జోలికి రాకు, నా వైఫ్ ప్లేస్ని నువ్వు తీసుకునే అంత ధైర్యం నీకు ఎక్కడిది అని అన్ని పిచ్చి పిచ్చిగా చేయకనంటే, సారీ నన్ను క్షమించండి, ఇక తప్పైంది, ఇంకెప్పుడు ఇలా చేయనని అనగానే అతనైతే కోపంతో వెళ్ళిపోతాడు. చూసారా మేడం, మీ ఆయన చాలా మంచివాడు, చూసారా ఎంత మంచివాడు అనంటే, అవును నాకు తెలుసు మా ఆయన చాలా మంచివాడు, అందుకే కదా నేను అతన్ని పెళ్లి చేసుకున్నానంటే, ఇక అతనైతే అక్కడ ఫోన్ పెట్టి వెళ్ళాడు. దాంట్లో అయితే రికార్డింగ్ మొత్తం అయితే చేశాడు. ఏమేమి మాట్లాడుకున్నారు, ఏం జరిగిందో అతనైతే తెలుసుకున్నాడు. ఆహా ఇలా చేశారా, మీ సంగతి చెప్తాను ఆగండి అని అయితే అనుకుంటాడు. ఇక ఆమె అయితే బాయ్ చెప్పి వాళ్ళ అమ్మగారింటికి అయితే 2 రోజులకని వెళ్తుంది. ఇక అతనైతే వచ్చి ఆ పని మనిషిని అయితే హక్ చేసుకుంటాడు వెనక నుంచి వచ్చి. ఆమె అయితే షాక్ అవుతుంది, భయపడుతుంది. ఎందుకు ఇలా చేస్తున్నారని అంటే, నువ్వే కదా చేశావు అని అంటే, ఇక సరే అని ఆమెనైతే రప్పిద్దామని ప్రయత్నం చేస్తే అక్కడికి వెళ్ళి చూడగానే వెనకనైతే డోర్ వెనక ఉంది. ఇక మా హస్బెండ్ అయితే ఉంది. ఆమె నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, నీతో ఇక నేను విడాకులు అయితే తీసుకుంటానని అక్కడి నుంచి